ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళ బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. చూడగానే నాకు చాలా సిగ్గేసింది. తలదించుకుని వెళ్ళిపోయాను. ఏముందన్న డైరీలో అంతగా నవ్వుతున్నావు? ఈ డైరీలో భలే భలే ట్విస్టులు ఉన్నాయిరా. గోపికి ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు. ఒరే సిద్ధు, నేనంతవరకు రాలేన్రా. నువ్వే మా గేటు దాకా వచ్చి పికప్ చేసుకోరా మొద్దు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇవాళ టిఫిన్ ఏంటి? ఉప్మా. ఉప్మానా? ఒరే సిద్ధు, నీకు డబల్ బోనస్ ఆఫర్ రా. నాతో కలిసి టిఫిన్ చేసుకో, పండగ చేసుకో. లక్ష్మి, అక్క, ఈ నెల ఫీజు కట్టలేదా? లేదక్క, అమౌంట్ ఇంకా అందలేదు. రాగానే కట్టేస్తాను. ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు. ప్లీజ్ అక్క, అమౌంట్ అందగానే కట్టేస్తానక్క. కొంచెం నువ్వే మేనేజ్ చేయక. ఓకే, ముందు నేను పే చేస్తాను. మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసాయి. థ్యాంక్స్ అక్క. ఓకే. నేను చెప్పానుగా, ఆ విధంగా చేయండి. నమస్కారం అండి. నేను చెప్పాను కదండి, రాజా. నమస్తే అండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా. చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది. అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అదే విధంగా ఉన్నాడు. అమ్మవారి కుంకుమ తీసుకున్నావా? లేదండి. వెళ్ళి తీసుకోమ్మా. ఇంకేంటి రాజా? చెప్పండి. నేను చెప్పేదేముంది బాబు, తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది. ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది. ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది. ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను. ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట. తను నా అమ్మ. నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. చాలా సంతోషం నాన్న. ఏమ్మా, తీసుకున్నావా? తీసుకున్నానండి. రాజా చాలా బాగా నచ్చాడు. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. మళ్ళీ కలుస్తానండి. బాయ్. బాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకు? బాగా చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు టైం 9 అవుతుంది. మరో 9 గంటల సేపు నేను చూడకుండా ఉండాలి. నాకు కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి? ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోసా? ఓ, మొబైల్లోనా? కాదు, మైండ్లో. అదెలా? ఎలా అంటే ఇలా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. అర్థమైందా? ఓకే, బాయ్ మరి. బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఏమ్మా, హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా? చేస్తున్నాడు మేడం. ఏమన్నా మాట్లాడాలా? అవును మేడం. చెప్పు. ప్రొవిజన్స్ అన్నీ అయిపోవచ్చాయి. సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చుగా. తెప్పించుకుంటాను మేడం. అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది రూమ్ నెంబర్ 10లో ఉన్న 2 అమ్మాయిలు రోజు లేట్గా వస్తున్నారు. నేను 1-2 సార్లు చెప్పి చూశాను. అయినా వినకుండా పబ్బులో పార్టీలని తాగొస్తున్నారు. రేపేదైనా జరగనంది జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం. కరెక్టే. నేను మాట్లాడతాను. అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం, సరేనా? సరే మేడం. వెళ్ళు.
రే బద్రి, అన్న వస్తున్నా. ఆ ప్యాకింగ్ సరిగ్గా చేయించరా. డెలివరీ ఇచ్చే లోపల ఊడిపోయేలా ఉన్నాయి. వాడు ఇంత ముందు కాకా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంట అన్న. ఎన్నిసార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు. అయితే అర్జెంటుగా వాడిని అక్కడి నుంచి మార్చేసి స్వీపర్ సెక్షన్కి షిఫ్ట్ చేయి. అవునన్నా, వాడికి అదే కరెక్ట్. రాజా, సార్. రాజా, ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు. అడ్రస్ కింద రాసింది. ఓకే ఓకే సార్. ఇది లాస్ట్ మంత్ బిల్స్. మేడంకి ఇచ్చి మనీ తీసుకురా. ఓకే సరే గానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి. జాగ్రత్తగా ఉండండి. మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి. అలాగే సార్. వెళ్ళండి. రే బద్రి, ప్యాకింగ్ రెడీ అన్నా? నమస్తే మేడం. నమస్తే. సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను. హాస్టల్లో దించండి. వెహికల్ ఎక్కడ ఆపాను. అనుగారు ఇక్కడ ఉంటారని చెప్పారు. ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం. ఈవిడే అను. ఓ హలో అండి. నమస్తే అండి. ఆ బిల్సు పేమెంట్సు అన్నీ తనే చూసుకుంటుంది. అను, చెప్పండి మేడం. చెక్స్ మీద సంతకాలు పెట్టాను. పెండింగ్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసేయి. ఓకే మేడం, రండి. అను అంటే మీరా? అవును నేనే. ఏ అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను. కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి. మీ పేరు? రాజా. ఏ రాజ్యానికో? ఓ, ఊరికే అన్నానులేండి, రండి. హాయ్. హాయ్. ఏంటి ఇంత లేటు? ఏంటిది? చూడు. సూపర్, చాలా బాగుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు ఇంత అవసరమా? నాకు అవసరం. ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. మొదటిసారి జీతం తీసుకున్న రోజు. అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు, కానీ నా జీవితానికి అన్నీ నువ్వే. అందుకే నా ఫస్ట్ శాలరీతో ఈ చీర కొన్నాను. ఎలా ఉంది? నీ మనసంత అందంగా ఉంది. ఇది నా రాజా నాకిచ్చిన మొదటి కానుక. నా జీవితానికి అపురూపమైన కానుక. ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను. పెళ్లిపీటల మీద ఈ చీర కట్టుకునే నీ చేత తాళి కట్టించుకుంటాను. మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా, ఈ చీర కొన్నప్పటికన్నా, ఇప్పుడు ఇది నీకిచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా గుండె నిండిపోయింది. కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అయ్యో, అప్పుడే కడుపు నిండితే ఎలా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నా రాజాకి మంచి ట్రీట్ ఇస్తాను. పద. సరే. ముందు నీకు బుద్ధి లేదురా. అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దామన్నాను. విన్నావా? చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతిపడి వెనకేసుకొచ్చావు. ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, దద్దమ్మలా మాట్లాడుతున్నావు. ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా, ఇక నుంచి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి. వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా. నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా? మరేం చేయాలక్క? చెరువు ఎండ పెట్టాలి. అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సరే అక్క. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మావయ్యకు పెళ్లి. అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్టాలతో పని లేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలవ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవడానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కార్మెంట్లోనూ, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోనూ అక్షరాభ్యాసం చేయించి అల్లారు ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు.
నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. ఆగో, అంత తలబిడ్సంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కాను కనుకుంటాక ఇటివ్వు. ఇవ్వవే. ఇలా రాక నా దగ్గర ఉంది. ఏయ్, నేను చూపిస్తా. ఏయ్, ఆగవే. ప్లీజ్ మావయ్య ఇవ్వు మావయ్య ఇవ్వు మావయ్య ఇవ్వు దాన్ని ఇవ్వచ్చా? చెయ్యొద్దు మావయ్య. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? అయ్యో రేయ్, మావయ్య. అది నా కంటికి కనబడకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య వదిలమ్మా. అయ్యో వదిలమ్మా. అయ్యో మావయ్య ఉండవే. వద్దు మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. చీర నేను చెయ్యొద్దు మావయ్య. ప్లీజ్ మావయ్య నేను చెయ్యొద్దు మావయ్య. అయ్యో నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య కాల్చవే. మావయ్య నా మాట విను. నీకు దండం పెడతాను మావయ్య. ప్లీజ్ మావయ్య నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య చీర తగలబెట్టదు మావయ్య. ప్లీజ్ మావయ్య. ప్లీజ్ మావయ్య. ఉండవే. ప్లీజ్ మావయ్య. మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏంటి ఏమైంది? హ్మ్. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. రాజన్న గిఫ్ట్ గా ఇచ్చిన చీరని వీళ్ళు తగలబెట్టేశారు. ఓహో, నీకు కూడా తెలుసన్నమాట. అన్నీ తెలిసేదాన్ని ఊరేగమని పంపిస్తున్నారా? ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే పాపం, అది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతున్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. ఏంటక్క ఈ పిచ్చి పని? మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా?